వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ఉమ్మడి కూటమి టీడీపీ అభ్యర్థి ఎన్ని ఎత్తులు వేసినా నియోజకవర్గ ప్రజలంతా తమ వైపే ఉన్నారని అంటున్నారు నంబూరు శంకర్. నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ లాంటి కొత్త వ్యక్తులు వచ్చి కార్యాలయాలు తగలబెట్టి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా గత 5 ఏళ్ల పాలనలో తాను చేసిన అభివృద్ధి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న పెదకూరపాడు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నంబూరు శంకర్ రావుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల కురుక్షేత్ర సమరం అయితే మాత్రం ప్రారంభమైంది. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైనటువంటి నేపథ్యంలో పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అయితే మాత్రం నంబూరు శంకర్రావు ప్రచార పదంలో తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాం. సార్ చెప్పండి, ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, పార్టీ నుంచి కూడా మీకు మంచి ఆదరణ లభిస్తూ ఉంది. పార్టీకి సంబంధించిన నేతలు కూడా మీ పార్టీలో చేరుతూ ఉన్నారు. ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారం కొత్తగా నేను చేసేది ఏం లేదు. గత 5 సంవత్సరాల నుంచి జనాల్లోనే ఉంటున్నాను, పనులు చేస్తూ ఉన్నాను. కంటిన్యూ ప్రాసెస్లోనే నేను ప్రచారం చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకంటే నేను ఆల్రెడీ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నా. ఏం సార్, అంటే ప్రజల నుంచి అంటే నంబూరు శంకర్రావు గతంలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇప్పటివరకు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నారనేటువంటి విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. ఏం చెప్తారు? దూరంగా ఉన్నారంటారు, అవినీతి జరిగిందంటారు, లేకపోతే ఇంకా ఏదో జరిగిందని చెబుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరిగిందో చెప్పాలి క్లియర్గా. దూరంగా ఉన్నారనేది ప్రజలకు తెలుసు, అభివృద్ధి జరిగిందో లేదో ప్రజలకు తెలుసు ఇక్కడ. అంతేగాని ఎవరో మాట్లాడారని చెప్పి ఇక్కడ ఎవరు దాని గురించి మాట్లాడాలి, పబ్లిక్కి తెలుసు కాబట్టి రేపు గెలుపోవడంలో తెలుస్తూ ఉంటాయి. కోట్ల రూపాయల అవినీతి జరిగింది, నిజాలు బయట పెడతాను అని చెప్పి కూడా మీ ప్రత్యర్థి భాషం ప్రవీణ్ అన్నారు. ఏం చెప్తారు? అదే చెప్పాలి, బయట పెట్టాలి కదా. అవినీతి జరిగితే బయట పెట్టాలి కదా. ప్రజలకి డైరెక్ట్గా అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. మరి ఆ అకౌంట్లలో మధ్యలో ఏమన్నా తీసుకున్నారేమో, మా వాళ్ళు ఏమైనా తీసుకొని నాకు ఇచ్చారేమో. మరి అదే అవినీతి అంటే ఇంకా అదేనే ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ జరగడానికి ఏ నియోజకవర్గంలో అయినా అవినీతి జరగడానికి ఏమీ లేదు అట పరిస్థితి. ఏం సార్, అసలు ఒక పక్క భాషం ప్రేమి ప్రత్యర్థి రంగంలో దిగిన వెంటనే పార్టీ కార్యాలయాలు తగలబెట్టడాలు ఇవన్నీ అసలు ఏంటి కొత్త సంస్కృతిని తెరలేపుతుందా పెదకూరపాడు నియోజకవర్గం అన్నా? మరి కొత్త అభ్యర్థి వచ్చిన రోజే ధరణకోటలో తగలబెడతా పట్టుబడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు. మరి మరలా వాళ్ళే తగలబెట్టుకొని ఇక్కడ కోసూరులో మా మీద కేసు పెట్టాలని చూశారు. మరి అది కూడా ప్రూఫ్ కాలేదు. అది ఆల్రెడీ త్వరలో ఎవరు తగలబెట్టారో కూడా ప్రూఫ్ అయింది. దేశపై వాళ్ళని కూడా లోన్ వేస్తారు. ఈ సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా లేదు. 5-10 సంవత్సరాల్లో ఇక్కడ ఈ నియోజకవర్గంలో లేదు. మరి ఇలాంటి సంస్కృతి వస్తే మరి అలాంటి వాళ్ళకి ఓట్లేస్తారా? ప్రశాంతంగా అభివృద్ధి, ప్రశాంతంగా ఇక్కడ జరిగే కేసులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో చేసే వాళ్ళకి ఓట్లేస్తారా అనేది ప్రజలే త్వరలో నిర్ణయిస్తారు. నంబూరు శంకర్రావు ఏం చెప్తున్నారు సార్? అంటే ఓటు ఎందుకు వేయాలి నంబూరు శంకర్రావు కంటే ఏం చెప్తారు? నంబూరు శంకర్రావుకి ఓటేమని నేను చెప్పట్లేదు. వైఎస్ఆర్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చింది అనుకుంటేనే ఓటు వేయండి వైఎస్ఆర్ పార్టీకి. మరి శంకర్రావు ఎమ్మెల్యే అనే అతను ప్రజలకు అందుబాటులో ఉండి ఇక్కడ అభివృద్ధి చేశాడు అనుకుంటేనే ఓటు వేయండి అనేదే నేను చెప్తున్నాను. అంతేగాని నాకు ఓటు వేయండి నేను చెప్పట్లా. నేను అభివృద్ధి చేస్తే నాకు ఓటు వేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దు అనే ధైర్యంగా నేను చెప్తా ఉన్నాను. నంబూరు శంకర్రావు అనేకమైనటువంటి మీకు షాడో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సంజయ్ సాయన్ కానీ కొంతమంది నేతలను కూడా నంబూరు శంకర్రావు అట్లా అట్టుపెట్టుంటాడు అని చెప్పి వాళ్ళ మీద కూడా కావాలనే కేసులు ఇరికించేటువంటి ప్రయత్నం చేసిన ఆరోపణలు నిజమేనా? కేసుల్లో ఇరికియాల్సిన అవసరం నాకేంటి? నాకేం అవసరం ఉందో చెప్పండి. అసలు ఎవరు మరి తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా కేసు పెట్టారని చెప్పమనండి. ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళ మీద చంద్రబాబు నిన్న కేసులు పెడుతున్నారని చెబుతున్నారు కదా. కేసులు ఎవరి మీద పెట్టారో తెలుగుదేశంలో చేసారండి అంటున్నా. ఎవరు తెలుగుదేశం ఎవరు అంటున్నా? తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి మీద కేసు పెట్టారో చెప్పండి అంటున్నా నేను. ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కార్యకర్తల మీద ఎవరి మీద కేసులు పెట్టారు? ఎవరైతే దౌర్జన్యాలు చేస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైతే వల్గర్గా మాట్లాడతారో వాళ్ళ మీద కేసులు పెడతారు. పెట్టకుండా ఊరుకుంటారు ఎందుకన్నా? పెదకూరపాడు గడ్డపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అయితే మాత్రం ఎగరేస్తానంటున్నారు ఆయన. కెమెరా పర్సన్ పవన్తో పవన్ 6 టీవీ గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి. కరీంనగర్ బార్ అసోసియేషన్